గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనకి సెకండ్ బీజెస్సీ బాటనీలో ఓవరాల్గా 5 యూనిట్స్ ఉంటాయి కదా. సో ఆ 5 యూనిట్స్లో ఫోర్త్ సెమ్లో 5 యూనిట్స్ ఉంటాయి. 5 యూనిట్స్లో మనకి ఓవరాల్గా 3 యూనిట్స్ కంప్లీట్. ఫస్ట్ యూనిట్ వచ్చి ప్లాంట్ వాటర్ రిలేషన్, సెకండ్ యూనిట్ వచ్చి మినరల్ న్యూట్రిషన్ అండ్ ఎంజైమ్స్, అండ్ ఫోర్త్ యూనిట్ స్టార్ట్ చేయాలి కదా. ఫోర్త్ యూనిట్ వచ్చి మనకి రెస్పిరేషన్, ప్లాంట్ మెటబాలిజం. సో అందులో మనకి గ్లైకోలిసిస్, క్రెబ్స్, హెచ్ఎంపి పాత్వే అండ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ ఈ మెయిన్ అసెస్ అనమాట. సో మనకి ఫోర్త్ యూనిట్ కూడా కంప్లీట్. సో ఇప్పుడు వచ్చి ఓవరాల్గా 3 యూనిట్స్ కంప్లీట్స్. రిమైనింగ్ 2 యూనిట్స్లో మనకి థర్డ్ యూనిట్ స్టార్ట్ చేయాలి కదా. సో ఈ థర్డ్ యూనిట్లో మనకి నేను ఒక క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది. సో C3, C4 ప్లాంట్స్ మధ్య డిఫరెన్షియేషన్స్ గురించి తెలుసుకున్నాం కదా. టుడే క్లాస్లో మనం కెల్విన్ సైకిల్ గురించి తెలుసుకున్నాం. సో మెల్విన్ కెల్విన్ అనే సైంటిస్ట్ మనకి మెల్విన్ కెల్విన్ సైంటిస్ట్ 1961లో మనకి కెల్విన్ సైకిల్ గురించి వివరించడం జరిగింది. సో దీంట్లో మనకి మొక్కల్లో కార్బోహైడ్రేట్స్ అనేవి ఏ విధంగా ఏర్పడుతున్నాయి అనేది ఒక సైకిల్ రూపంలో వివరించడం జరిగింది. ఓన్లీ కార్బోహైడ్రేట్స్ అనేవి కెల్విన్ సైకిల్ ఆధారంగానే కాకుండా ఇతర కెమికల్స్ ఆధారంగా కూడా మనకి కార్బోహైడ్రేట్స్ అనేవి ఫామ్ అవుతాయని వివరించిన సైంటిస్ట్ అన్నమాట. సో ఈయన ఏ విషయాల గురించి ఇందులో చర్చించారో చూద్దాం. కార్బన్ డైఆక్సైడ్ ఆక్సీకరణం మెల్విన్ కెల్విన్ వర్ణించాడు. దీనిని బట్టి ఏ విధంగా CO2 ఆక్సీకరణం చెంది కార్బోహైడ్రేట్ ఏర్పడిందో తెలిసింది. సో ఇది జరిగేటప్పుడు చాలా రకాల మాధ్యమిక పదార్థాలు ఏర్పడితే కార్బోహైడ్రేట్లు ఏర్పడే విధానాన్ని సూచించే వలయాన్ని కెల్విన్ వలయం అంటారు. కొంతకాలం వరకు కెల్విన్ వలయం ద్వారానే కార్బోహైడ్రేట్లు అన్ని మొక్కల్లో ఏర్పడతాయని అనుకున్నారు. కానీ కెల్విన్ వలయం ద్వారా కాకుండా ఇతర పద్ధతుల్లో కూడా కార్బోహైడ్రేట్లు ఏర్పడవచ్చునని. ఎగ్జాంపుల్ ప్లాంట్స్ వచ్చి మనకి షుగర్ కేన్ అండ్ గార్డెన్ కర్రీ, తోటకూర. సో ఇవన్నీ కూడా మనకి ఈ ప్లాంట్స్లో మనకి కార్బోహైడ్రేట్స్ అనేవి ఓన్లీ కెల్విన్ వలయం ద్వారా మాత్రమే కాకుండా ఇతర పదార్థాల వల్ల కూడా మనకి కెమికల్ రియాక్షన్స్ జరిగినప్పుడు కార్బోహైడ్రేట్స్ అనేవి తయారవుతున్నాయని వివరించారన్నమాట. సో దీని గురించి చూద్దాము. కొన్ని కిరణజన్య సంయోగక్రియ జరుపు బ్యాక్టీరియంలో CO2 క్షయకరణం పొందడం, శ్వాసక్రియలో జరిగే క్రెబ్స్, నెక్స్ట్ CO2 రిడక్షన్ చెందినప్పుడు మనకి ప్రత్యేకమైన మెటీరియల్స్ అనేవి అంటే గ్లూకోజ్, నెక్స్ట్ పైరువిక్ ఆమ్లం, నెక్స్ట్ కార్బన్. సో ఇవన్నీ మెటీరియల్స్ కూడా మనకి కార్బోహైడ్రేట్స్లో ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉండే మెటీరియల్స్ అన్నమాట. సో వీటి గురించి మనకి ఒక సైకిల్ రూపంలో వివరించడం జరిగింది. దాంట్లో మెయిన్గా మనకి 3 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చి కార్బాక్సిలేషన్, సెకండ్ వన్ వచ్చి PCA రిడక్షన్, ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం. Reduction. And third one వచ్చి rigorous bisphosphate.
రిబులోస్ బిస్ఫాస్ఫేట్ అనేది రీజనరేట్ అవ్వడం అన్నమాట. సో మనకి కెల్విన్ సైకిల్లో ఓవరాల్కి 3 కూడా మనకి జరిగే యాక్టివిటీస్. ఫస్ట్ వచ్చి కార్బాక్సిలేషన్, సెకండ్ వన్ వచ్చి పీజీఏ రిడక్షన్, అండ్ థర్డ్ వన్ వచ్చి రిబులోస్ బైపాస్ఫేట్ రీజనరేట్ అవ్వడం అన్నమాట. సో ఈ 3 కూడా మనకి కెల్విన్ వాల్యూమ్లో జరిగే మెయిన్ ఇంపార్టెంట్ కెమికల్ రియాక్షన్స్. దీనివల్ల మాత్రమే మనకి కార్బోహైడ్రేట్స్ ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట. ఈ 3 కెమికల్ రియాక్షన్స్ వల్ల మనకి కార్బోహైడ్రేట్స్ ఏర్పడతాయని చెప్పాను కదా. సో కెల్విన్ సైకిల్ని మనం ఇంకేమంటారు అంటే డార్క్ రియాక్షన్స్ అంటారు. అండ్ C3 pathway. C3 అంటే డైకాట్ ప్లాంట్స్ అన్నీ కూడా మనకి ఫుడ్ మెటీరియల్స్ తయారు చేస్తాయి కదా. సో అందువల్ల దీన్ని ఏమంటారంటే C3 పాత్వే అని కూడా అంటారు. లేదా డార్క్ రియాక్షన్స్ అంటే నైట్ టైం అంటే కాంతి లేనప్పుడు జరిగే రియాక్షన్స్ కాబట్టి డార్క్ రియాక్షన్స్ అని కూడా అంటారు. అంటే నైట్ టైం మాత్రమే మనకి ఈ చర్య అనేది జరగడం జరుగుతుంది. ఓవరాల్గా దీని అందరికీ కలిపి కెల్విన్ సైకిల్ అని అంటారు. సో ఈ సైకిల్ గురించి ఇప్పుడు చూద్దాం. రిబులోస్. సో మీకు సైకిల్ అనేది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మెటీరియల్స్లో కరెక్ట్గా లేదు. సో అందువల్ల తెలుగు మీడియంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీరు ఆఫ్టర్ క్లాస్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఇంటి నోట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అది మాత్రమే మీరు ఫాలో అవుతే మీకు ఫుల్ మార్క్స్ పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట.
సో దీంట్లో మనకి ఓవరాల్గా 15 స్టేజెస్ ఉంటాయి. సో ఫస్ట్ ఏర్పడే మెటీరియల్ ఏంటంటే స్టార్టింగ్ మెటీరియల్ వచ్చి మనకి రిబ్యులోజ్ 6 రిబ్యులోజ్ బిస్ఫాస్ఫేట్ అనేది 5 కార్బన్ అణువులను కలిగి ఉంటుంది. సో ఈ 5 కార్బన్ మెటీరియల్స్ని కూడా మనకి ఏ విధంగా మార్పు చెందుతుంది అంటే 6 CO2 అంటే 6 కార్బన్ అణువులని 6 H2O అణువులని తీసుకుని మనకి రిబ్యులోజ్ బిస్ఫాస్ఫేట్ కార్బాక్సిలేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో మనకి ఏ విధంగా మారుతుంది, ఒక C3 కాంపౌండ్ అనేది ఏర్పడడం జరుగుతుంది అన్నమాట. సో ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ వచ్చి మనకి ఈ కాంపౌండ్ C3 కాంపౌండ్ అనేది మనకి 12 ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం కింద చేంజ్ అవుతుంది. సో ఇలా చేంజ్ అయినప్పుడు మనకి ఎలాంటి మెటీరియల్స్ అనేవి వినియోగించుకోదు, ప్లస్ రిలీజ్ చేయడం అనేది జరగదు అన్నమాట. సో ఇలా జరిగినప్పుడు మనకి ఏ ఎంజైమ్ సమక్షంలో జరుగుతుందంట, కార్బాక్సీ డిస్మ్యూటేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో మనకి 12 ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం కింద చేంజ్ అవుతుంది. సో ఇలా 12 ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ కింద మారిన తర్వాత సో దీని నుంచి మనకి ఏమి ఏర్పడుతుందంటే 12 ATP అణువులను తీసుకుని 12 బిస్ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ కింద రూపాంతరం చెందుతుంది. సో ఇలా రూపాంతరం చెందినప్పుడు మనకి 12 ATP అనేది బయటికి రిలీజ్ అవుతుంది బై ప్రోడక్ట్ తర్వాత. సో అంటే ఇక్కడ ATP వినియోగించుకుని ATP అనేది బయటికి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎన్ని ATPలు వినియోగించుకుంటే మనకి అన్ని మాలిక్యూల్స్ ADP అనేది అణువులు అనేవి మనకి బయటికి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ చర్య జరిగినప్పుడు మనకి జరిగేది ఏమిటంటే ఫాస్ఫోగ్లిజరిక్ కైనేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో మనకి ఈ యాక్టివిటీ అనేది జరగడం జరుగుతుంది. ఇది థర్డ్ స్టెప్. నెక్స్ట్ వచ్చి మనకి 12 బిస్ ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం అనేది 12 బిస్ ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ అనేది మనకి 12 NADPH ప్లస్ ఒక హైడ్రోజన్ అణువును తీసుకుని మనకి ఎలా మారుతుందంట, 12 ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ అంటే 12 అణువుల ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ కింద మనకి మార్పు చెందుతుంది. సో ఇలా మారినప్పుడు మనకి ఇక్కడ 3 కార్బన్ అణువులు మాత్రమే మనకి మిగలడం జరుగుతుంది. మిగిలిన రిమైనింగ్ 2 కార్బన్స్ మాలిక్యూల్స్ అనేవి మనకి ఈ చర్యలో వినియోగించుకోవడం అనేది జరిగింది. సో ఇలా 12 ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ కింద మారినప్పుడు మనకి 12 NADP అనేది బయటికి రిలీజ్ అవుతుంది అనమాట. సో అందువల్ల మనకి ఈ విధంగా చూపించడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఫస్ట్ స్టేజ్ ఏం చెప్పాను, కార్బాక్సిలేషన్ అని అన్నాను కదా ఇది. సో ఇక్కడ నుంచి మనకి ఏం జరుగుతుంది అంటే రిడక్షన్ జరుగుతుంది. సో రిడక్షన్ జరిగినప్పుడు మనకి ఏ విధంగా ఉంటుంది అంటే 12 అణువులు ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ అనేది ఏ విధంగా డిస్పర్స్ అయ్యి మనకి బై ప్రోడక్ట్ని ఏర్పరుస్తుందో ఇక్కడ నుంచి మనకి రిడక్షన్ చర్య అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో మనకి 12 PgALD అంటే ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ అణువులు అనేవి మనకి ఏ విధంగా చేంజ్ అవుతాయి, 2 ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ అనేది ఒక్క మెటీరియల్ కింద విడిపోతుంది. నెక్స్ట్ రిమైనింగ్ 2 డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్ కింద 2 అణువులు అనేవి విడిపోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి 4 మాలిక్యూల్స్ అయినాయి. సో మిగిలిన 8 మాలిక్యూల్స్ వచ్చి మనకి 2 ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ అనేది 2 అణువుల కింద విడిపోవడం జరుగుతుంది. సో ఇక్కడికి మనకి 6. నెక్స్ట్ ఈ 12 AgALD నుంచి మనకి 3 డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్ అనేది విడిపోవడం జరుగుతుంది. 3 అణువులు అన్నమాట ఇవి. సో ఇక్కడికి ఎన్ని మనకి 6, 3, 7. సో ఈ 7 మాలిక్యూల్స్ ప్లస్ ఏంటంటే ఎక్సెస్ ఒక 3 ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ అనేది కూడా మనకి ఏర్పడడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ వరకు వచ్చి 10 మాలిక్యూల్స్ అనేవి ఏర్పడడం జరిగింది కదా. సో ఈ 10 మాలిక్యూల్స్ కూడా మళ్ళీ రియాక్షన్స్ చెందినప్పుడు ఏ విధంగా మార్పు చెందుతాయి అంటే 2 డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్ అనేది ఎరిథ్రోస్ ఫాస్ఫేట్ని తీసుకుని మనకి సూడో హెప్టిలోస్ ఫాస్ఫేట్ కింద మార్పు చెందుతుంది. సో ఈ సూడో హెప్టిలోస్
ఫాస్ఫేట్ అనేది మనకి ఫాస్ఫోలేజ్ ఎంజైమ్ సమక్షంలో మనకి 2 సూడో హెప్టిలోస్ ఫాస్ఫేట్ కింద రూపాంతరం చెందుతుంది. సో దీని నుంచి మనకి రిబ్యులోస్ ఫాస్ఫేట్ అనేది ఏర్పడడం జరుగుతుంది. సో ఇది లాస్ట్ స్టెప్ అన్నమాట. సో ఓన్లీ 2 హైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్ అనేది మనకి ఈ విధంగా మార్పు చెందుతుంది. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు దాకా ఏం చూసి ఓకే. సో మనకి 2PGALD అంటే ఏంటి, 2-ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ అనేది మనకి ఏ విధంగా మార్పు చెందుతుంది అంటే, సో ఎరిథ్రోస్ ఫాస్ఫేట్ని తీసుకుని దాని నుంచి మనకి 2-రిబ్యులోస్ ఫాస్ఫేట్ అనేది ఏర్పడడం జరుగుతుంది. సో ఇలా ఏర్పడినప్పుడు మనకి ట్రాన్స్ఫిటోలేజ్ అనే ఎంజైమ్ అనేది ఇక్కడ సహాయపడుతుంది. కాబట్టి మనకి ఏర్పడే ప్రోడక్ట్ వచ్చి 2-రిబ్యులోస్ ఫాస్ఫేట్ అనేది మనకి ఏర్పడడం జరుగుతుంది. సో ఇక్కడ వరకు మనకి 2PGALD అనేది చదివి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మనకి 3-డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్. సో డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్ అనేది మనకి మళ్ళీ 3-ఫ్రక్టోస్ బిస్ఫాస్ఫేట్ కింద ఏర్పడడం జరుగుతుంది. ఈ 3-ఫ్రక్టోస్ బిస్ఫాస్ఫేట్ మళ్ళీ 2PGALD నుంచి కూడా మనకి సేమ్ ప్రోడక్ట్ అనేది ఏర్పడడం జరుగుతుంది. అందువల్ల ఈ రెండింటికి కలిపి కంబైన్డ్గా యారో మార్క్ సూచించడం జరిగింది. సో మనకి బై ప్రోడక్ట్ వచ్చి 3-ఫ్రక్టోస్ బిస్ఫాస్ఫేట్ అనేది ఏర్పడిన తర్వాత 3-ఫ్రక్టోస్ బిస్ఫాస్ఫేట్ ఈ ఫాస్ఫేట్ నుంచి మనకి 3-బిస్ అనేది లెస్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, మనకి మిగిలిన ప్రోడక్ట్ ఏంటంటే అంటే కొబ్బరి అణువులు అనేది మనకి చేంజ్ అవ్వడం అనేది జరగదు. సో అప్పుడు మనకి ఇక్కడ ఏమి ఏర్పడుతుంది, 3-ఫ్రక్టోస్ ఫాస్ఫేట్ అనేది ఏర్పడడం జరుగుతుంది. సో ఇందులో మనకి 3 ఫాస్ఫేట్ అణువులు అనేవి రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చి ఫ్రక్టోస్ బిస్ఫాస్ఫేట్ నుంచి మనకి ఏర్పడే మెటీరియల్ ఏంటి, ఫ్రక్టోస్ ఫాస్ఫేట్ అనేది ఏర్పడుతుంది అని చెప్పాను కదా. ఈ ఫ్రక్టోస్ ఫాస్ఫేట్ అనేది మళ్ళీ హెక్సోస్ గ్లూకోజ్ కింద రూపాంతరం చెందుతుంది. సో ఇక్కడతో మనకి ఈ కెమికల్ రియాక్షన్ అనేది ఈ చర్య అనేది పోవాలి. సో మనకి 7th స్టేజెస్ నుంచి ఫ్రక్టోస్ ఫాస్ఫేట్ నుంచి మనకి 2-ఫ్రక్టోస్ ఫాస్ఫేట్ అంటే 3 ఫ్రక్టోస్ ఫాస్ఫేట్ అణువుల నుంచి మనకి 2 ఫ్రక్టోస్ ఫాస్ఫేట్ అణువులు ఏర్పడతాయి. సో ఇలా ఏర్పడడానికి మీన్ ఏంటంటే ట్రాన్స్ఫిటోలేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో మనకి ఇది ఏ విధంగా రూపాంతరం చెందుతుంది, 2-రిబ్యులోస్ ఫాస్ఫేట్ కింద మార్పు చెందుతుంది. అంటే 2-ఫ్రక్టోస్ ఫాస్ఫేట్ అనేది 2-రిబ్యులోస్ ఫాస్ఫేట్ కింద మనకి మార్పు చెందుతాయి అన్నమాట. సో ఇలా ఏర్పడిన రిబ్యులోస్ ఫాస్ఫేట్ అనేది మనకి ఏ విధంగా మార్పు చెందుతుంది, రైబులోస్ ఫాస్ఫేట్ కింద రూపాంతరం చెందుతుంది అన్నమాట. సో ఇలా డైరెక్ట్గా రైబులోస్ ఫాస్ఫేట్ ఏర్పడడానికి మనకి ఇందులోంచి 2 డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్ నుంచి 2 సూడో హెప్టిలోస్ ఫాస్ఫేట్ ఏర్పడింది కదా. సో దీని నుంచి కూడా మనకి జైలోస్ ఫాస్ఫేట్ అనేది ఏర్పడడం జరుగుతుంది. సో ఈ రెండు కలిసి మనకి 2-రిబ్యులోస్ ఫాస్ఫేట్, జైలోస్ ఫాస్ఫేట్ ఈ రెండు కలిసి మనకి రైబులోస్ ఫాస్ఫేట్ని ఏర్పాటు చేస్తాయి. సో మనకి ఫస్ట్ స్టేజ్లో ఏర్పడిన 2-ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ 3 కార్బన్ నుంచి మనకి డైరెక్ట్గా రిబ్యులోస్ ఫాస్ఫేట్ అనేది ఏర్పడడం జరుగుతుంది. సో వీటి నుంచి మనకి ఏం జరుగుతుంది, 6-రైబులోస్ ఫాస్ఫేట్ అనేది మనకి బై ప్రోడక్ట్ కింద ఏర్పడడం జరుగుతుంది. సో ఇలా ఏర్పడినప్పుడు మనకి ఫాస్ఫోకీటోపెంటేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో లేదా ఫాస్ఫోరబ్యులోస్ ఐసోమరేజ్ ఎంజైమ్ సమక్షంలో లేదా ఫాస్ఫోరైబోస్ ఐసోమరేజ్ ఎంజైమ్ సమక్షంలో మనకి రిబ్యులోస్ 6-ఫాస్ఫేట్ కింద రూపాంతరం చెందుతుంది అన్నమాట. సో ఈ ఈక్వేషన్ అంతా కూడా మనకి రిడక్షన్లోనికి వస్తుంది. సో దీని నుంచి మనకి రీగ్రోతింగ్ అనేది రీజనరేట్ అవుతూ ఉంటుంది కదా. సో ఈ రీజనరేట్ అవ్వడాన్ని ఫస్ట్ కార్బాక్సిలేషన్ రియాక్షన్, సెకండ్ వన్ వచ్చి PCA క్షయకరణ మందులు. అంటే ఏంటి, PCA అనేది ఏ విధంగా మనకి రిడక్షన్ చెంది ఇలా మార్పు చెందింది. నెక్స్ట్ వచ్చి థర్డ్ వన్ వచ్చి రిబ్యులోస్ బిస్ఫాస్ఫేట్ పునరుద్ధరణ అంటే రీజనరేట్ అవ్వడం. సో మనకి 6-రిబ్యులోస్ ఫాస్ఫేట్
వాళ్ళు ఏడీపీని బయటికి రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. సో అంటే ఇక్కడ ఎనర్జీని యూజ్ చేసుకుంటుంది ఏటీపీ రూపంలో. సో ఏటీపీ రూపంలో మనకి ప్రోడక్ట్ అనేది బయటికి రిలీజ్ అవుతుంది. సో ఈ విధంగా ఏర్పడినప్పుడు మనకి ఏర్పడే ఎంజైమ్ ఏంటంటే 6 రిబ్యులోస్ బిస్ఫాస్ఫేట్ అనేది మళ్ళీ తిరిగి ఏర్పడడం జరుగుతుంది. సో మన స్టార్టింగ్ ఏ మెటీరియల్తో స్టార్ట్ అయిందో మన సైకిల్ ఎండింగ్ కూడా సేమ్ ప్రోడక్ట్తో ఎండ్ అవుతుంది. సో అందువల్ల దీన్ని ఏమంటారు, రీజనరేట్ చర్య. సో రిబ్యులోస్ బిస్ఫాస్ఫేట్ అనేది రీజనరేట్ అవుతుంది కాబట్టి దీన్ని రీజనరేట్ చర్య అని అంటారు. సో ఓవరాల్గా ఈ రియాక్షన్ అంతటిని కలిపి కెల్విన్ సైకిల్ లేదా C3 పాత్వే లేదా డార్క్ రియాక్షన్స్ అని అంటారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ఫోటోసింథసిస్ యూనిట్. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. మనకి ఈ యూనిట్ నుంచి క్వశ్చన్ మస్ట్ అండ్ షుడ్గా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సో వెరీ ఇంపార్టెంట్. ఓరల్లీ సైకిల్ అంటే ఇంట్రడక్షన్ రాయాలి, సైకిల్ వేయాలి, దీని యొక్క స్టేజెస్ గురించి 3 స్టేజెస్ అని చెప్పాను కదా, కార్బాక్సిలేషన్ చర్య, రిడక్షన్ చర్య, నెక్స్ట్ రిబ్యులోస్ బిస్ఫాస్ఫేట్ అనేది రీజనరేట్ అవ్వడం. సో వీటి గురించి రాసి సైకిల్ వేసి ఎక్స్ప్లెనేషన్ చేస్తే మనకి ఫుల్ మార్క్స్ పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో దీని అందరినీ కలిపి కెల్విన్ సైకిల్ లేదా దీనివల్ల మాత్రమే మనకి మొక్కల్లో ఫుడ్ మెటీరియల్ కార్బోహైడ్రేట్స్ ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట. సో దీన్ని ఏమంటారు అంటే ఓవరాల్గా కెల్విన్ సైకిల్ లేదా C3 పాత్వే లేదా డార్క్ రియాక్షన్స్ అని అంటారు. సో టుడే క్లాస్ ఓవర్ మనకి ఈ టాపిక్తో